ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాటికి పూర్తి స్థాయిలో ఉద్యోగ కల్పన జరుగుతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బుక్య మురళీ నాయక్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించిన నేపథ్యంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు శాంతన్ రామారాజు, కమ్మగాని కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ మాట్లాడుతూ 10 ఏళ్ల ప్రజా హక్కుల విధ్వంసపు పాలనను పాతరేసి తెలంగాణ ప్రజలు నవ శకానికి నాంది పలికారన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగానే 6 గ్యారంటీలలో భాగంగా మెగా డిఎస్సి వేశామని అన్నారు. గత శతాబ్ద కాలంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలోపే 4 గ్యారంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లోపల అన్ని వర్గాల ప్రజలకు కూడా తీవ్ర అన్యాయం జరిగింది. సమైక్య రాష్ట్రంలో ఉన్న అన్యాయం కంటే కూడా ఎక్కువ గత 10 సంవత్సరాలు జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతో ముందుకు వచ్చి ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడదని చెప్పిన క్రమం లోపల మరి తుక్కుగూడలో ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు ఏదైతే ఉందో ఆ 6 గ్యారంటీలు మేము అమలు చేస్తాం, తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పినటువంటి సోనియమ్మ మాటలు నమ్మి ఇలా తెలంగాణ ప్రజలు అత్యధిక మేరతోటి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ నిరుద్యోగ సమస్య అనేటువంటిది గత 10 ఏళ్ల నుంచి కూడా ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసే సందర్భం ఉన్నది. మరి అవన్నింటికి కూడా వీడుకోలు పలుకుతూ ఇలా ప్రభుత్వం మెగా డిఎస్సి 10 ఏళ్లలో కేసీఆర్ కు చేతగాని మెగా డిఎస్ అనేటువంటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ఆశీస్సులతో అదే నాయకత్వంలో మా మానుకోట ముద్దుబిడ్డ ప్రీతమ నాయకులు డాక్టర్ ముల్లయ్య గారి నాయకత్వంలో ఇవాళ నిరుద్యోగులు చాలా మంది వాళ్ళ చాలా సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ మహబూబాబాద్ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లోపల బాంబులు కాల్చి సంతోషాన్ని వ్యక్తపరుచున్నాం. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు నియామకాలు ఏదైతే స్లోగన్ తోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడారో ఇవాళ విద్యార్థుల యొక్క త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో అత్యధికంగా నష్టపోయింది నిరుద్యోగులు. ఇవాళ ఎన్నో రోజుల కాంచి ఎదురు చూస్తూ కోచింగ్ సెంటర్లకే పరిమితమై వయసు అయిపోయి ఇవాళ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణలో కనీసం పలకరించినటువంటి ఆ కేసీఆర్ ప్రభుత్వంలో ఇవాళ ప్రజాపాలన కాంగ్రెస్ పాలనలో ఏర్పడి రెండు నెలల సమయంలోనే 30,000 ఉద్యోగాలు పైచిలకు ఉద్యోగాలు ఇలా వేసిరు. ఇలా ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ అనేటువంటిది ఇవాళ అంతకంటే ఎక్కువ కూడా జరుగుద్దేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ మనం పేపర్లో చూస్తున్నాం, రోజు ఒక ప్రకటన వస్తుంది, రోజు ఒక ఉద్యోగం వస్తుంది. ఇవాళ ఉద్యోగాల జాతర నడుస్తుంది తెలంగాణలో. ఒకప్పుడు తెలంగాణలో పేపర్ చూస్తే ఒక నిరుద్యోగుల ఆత్మహత్యలు చూస్తున్నాం, ఇవాళ నోటిఫికేషన్లు చూస్తున్నాం, ఇవాళ అదేవిధంగా ఉద్యోగుల ఫలితాలు చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ప్రజాపాలనలో ఇవాళ కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలను ఖచ్చితంగా నిలుపుకుంటుంది.